వేటపాలెం పంచాయతీకి సంబంధించిన సుమారు 30 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందించి మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ పలువురు చెత్తను నిర్లక్ష్యంగా డబ్బాల్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారని, వారు నిర్లక్ష్యం వీడి పారిశుద్ధ్య కార్మికులు సహకరించారని అన్నారు. అనంతరం పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ గతంలో పారిశుద్ధ్య కార్మికుల జీతాల సమస్య ఏర్పడినప్పుడు తమ సంఘం తరపున సుమారు 6 లక్షల రూపాయల నుంచి కార్మికులకు జీతాలు చెల్లించడం జరిగిందని తెలిపారు. కరోనా సమయంలో శివరామకృష్ణ చేసిన పలు సేవలను కొనియాడారు. తడిచెత్త పొడిచెత్త అనే పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మొదటగా ప్రవేశపెట్టిన మాజీ మున్సిపల్ కమిషనర్ ఖాదర్ వేటపాలెం గ్రామవాసి కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవత్తిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు బండారపల్లి హేమంత్ కుమార్ మాట్లాడుతూ శివరామకృష్ణ పలు సేవా కార్యక్రమాలు తరచుగా చేపడుతున్నారని, వారికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జనసేన వీర మహిళ కారంపూడి పద్మిని, టీడీపీ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ చంద్రశేఖర్, గ్రామంలోని పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మనం అలాంటి కార్యక్రమాల కింద రావు. మనం కార్యక్రమం చేసామంటే దేవనాథ గారు ఓకే ముందుగా అమ్మాయి ముందుగా అలాగే గుప్తదానాలు చేయడం మాత్రం మా హేమంత్ కుమార్ గారు భీంపర్ సేవకి చేసే విషయాలు కానీ చాలా విషయాలు నాకు అంతే వారి గురించి చాలా మంది సారీ ఇచ్చినవి సారీ ఇచ్చారని చేస్తూ ఆయన ఇన్స్పిరేషన్గా అంటే సార్ ఎప్పుడూ అవుతూనే ఉంటారు. ఏ టైంలో వెళ్ళినా ఆయన ఎంత ఇంటిపరంగా స్ట్రెస్లో ఉన్నా కూడా సాధారణంగా మనసారి రాజకీయ ఆప్యాయంగా నాకు 38-40 years నుంచి సారీ పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ విధంగా పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టి భోజనం ఏర్పాటు చేయడం అనేది నేను ఎక్కడా వినలేదు. ఇది మొట్టమొదటిసారి అయింది. ఎందుకంటే వారు మన అందరి జీవితాల్లో భాగస్వాములు. వాళ్ళు కనుక వారు ఉన్నట్టుగా వారు కనుక సమ్మె చేశారనుకోండి వారం రోజులు, మనకి రోగాలన్నీ మనకే వస్తాయి. కాబట్టి వాళ్ళు మన ఇంట్లో మనం రోజు ఎలా క్లీన్ చేసుకుంటాము, అలాగే మనం తిరిగే పరిసరాలు గ్రామాన్ని మొత్తాన్ని వాళ్ళు శుభ్రం చేస్తూ ఉన్నారు. నిజం వారి సేవలు మనం మరపురానివి. కానీ ఆ సేవల్ని శివరామకృష్ణ గుర్తుపెట్టుకొని గుర్తించి ఈ విధంగా చేయడం అనేది నాకు చెప్పంగానే నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా ఆ శివరామకృష్ణ చేసే మంచి కార్యక్రమాలు ఏవైనా కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి కార్యక్రమాల్లో నేను కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తాను. మీతో పాటు నన్ను కూడా భాగస్వామ్యాన్ని చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీరు బాగుంటేనే మేము బాగుంటాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ పని చేస్తే మీరు కూడా మాస్కులని మరీ ఇదిగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తలు పడాలి. మనం అలా లేవనుకోండి, మీరు లేకపోతే అనుకోండి మాకు ఒక్కరోజు కూడా గడవదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు పెట్టినందుకు మీ మనసు చాలా అసలు చెప్పుకోదగ్గ విషయం. ఇలాంటి వాళ్ళని గుర్తించరు, కానీ అలాంటి వాళ్ళు చాలా అవసరం అని సమాజానికి తెలుసుకోవాలి. తప్పకుండా మేము ఈసారి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ మాట చెప్తాం. ఆయన ఎందుకంటే గ్రామసభ ఆయన మినిస్టర్ కాబట్టి మేము ఇలాంటివన్నీ తెలియజేయాలని ఉంది, మనసులో ఉంది. అసలు కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని విషయాల్లో, అలాంటివన్నీ క్లియర్ చేస్తారు. ఎందుకంటే అంత నాయకుడు ఆయన. ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి. మీ సమస్యకు ఒక రోజు పరిష్కారం దొరుకుతుంది. అదే కొంచెం ఓర్పు సహనం కావాలి. మీ అందరికీ ఈ విధంగా పిలిచి సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా మా కృష్ణ గారు మీకు చాలా నమస్కారం. మీరు ఇలాంటి ముందు చేసుకుంటా మంచి పేరుతో పాటు ఇలాంటి సామాజిక సేవలు ఇంకా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల యొక్క ప్రాధాన్యత గురించి మనం ఒక్కసారి అనుకుంటే, సమాజంలో బహుశా పెద్దవాళ్ళ ఇళ్లలో కానివ్వండి, చిన్నవాళ్ళ ఇళ్లలో కానివ్వండి, ఇవాళ ఉన్నటువంటి జనరేషన్లో
వంగి పనిచేయాలంటే తన పసిబిడ్డకి ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు చేయాలన్నా కూడా పని మనిషిని పెట్టుకునే పరిస్థితి ఉన్నది. అంటే అది ఒక అవమానంగా భావించేటటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి వ్యక్తులు సమాజ సేవకు ఉపయోగపడటం అంటే చాలా సంతోషించదగ్గ విషయం. సకాలంలో రాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మా యొక్క పట్టభద్రుల సంఘం తరఫున ఇంత ముందు ఉన్న సెక్రటరీ పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు లేవు, ఒక 6 సంవత్సరాలని 6 నెలలు పెట్టి 9 నెలల నుంచి అని చెప్పినప్పుడు సరే ఏంటండి అంటే మాకు కొంత డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగి మీకు గవర్నమెంట్ బిల్లులు పడినప్పుడు ఇస్తామన్నప్పుడు మా యొక్క పట్టభద్రుల సంఘం తరఫున ఎటువంటి ఆలోచన చేయకుండా 6 లక్షల రూపాయలు వాళ్ళ జీతాలు ఇవ్వడానికి వెంటనే మేము మా యొక్క సంఘం నుండి ఇవ్వడం జరిగింది.